దేవుని యొక్క లేఖనం ఈ రీతిగా సెలవిస్తుంది, నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి నన్ను జాగ్రత్తగా చూసుకున్నామని. ప్రసంగి 5:1 దేవుని యొక్క లేఖనం సెలవిచ్చినట్టు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క ప్రాణాత్మ దేహాలను దేవుని చేతికి పెట్టి మన యొక్క ఆలోచనలను, మన యొక్క భారాలన్నింటినీ తీసి దేవుని వైపు అప్పు చెప్పేసి, ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచిన యొక్క దేవుణ్ణి, ఇంతవరకు నిన్ను నన్ను కాపాడిన యొక్క దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నీ జీవితంలో ఏ రీతిగా సహాయం చేశాడు, ఆయన నీ జీవితంలో ఏమై ఉన్నాడు, ఆయన నిన్ను ఏ రీతిగా నడిపించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని చూపించాలి. కాబట్టి కొద్ది నిమిషాలు మాత్రమే నాతో పాటు ఏకీభవిస్తారా? తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు మాత్రమే వందనాలు, 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 వందనాలు. గనుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పూజారుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా తరపున వ్యాజ్యమాడుతుంటే మా దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా మమ్మల్ని నిత్యము నడిపించిన మా దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన తండ్రి 51 వారాలు తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా 300 తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా 60 రోజులు తండ్రి మీరు కంటికి రెప్పవలే కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి అయ్యా నీకు మాత్రమే వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా ఒక దినము గడుపుట తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఎంతో కష్టకరంగా మారుతున్న నీకు పరిస్థితుల్లో కూడా నాయన అయ్యా మమ్మల్ని నాయన అయ్యా మా కుటుంబాలను తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో నాయన, అయ్యా ఎన్నో అవమానకరమైన పరిస్థితుల్లో కూడా నాయన, అయ్యా ఎన్నో అతిక్రమణ పరిస్థితుల్లో తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా మేము నడిచినప్పటికీ నాయన అయ్యా మీరు మమ్మల్ని విడవకుండా నిత్యము నడిపించిన దేవుడవు నాయన. అయ్యా నీ విడవకుండా తండ్రి నీకు కృపను ప్రభా అయ్యా మా పట్ల ధారాళంగా చూపించిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. అయ్యా నీ యొక్క కృప లేకపోతే నాయన, అయ్యా నీ యొక్క ప్రేమ లేకపోతే నాయన, అయ్యా నీ యొక్క దయ మాపై లేకపోతే నాయన అయ్యా ఒక క్షణమైన గడిచేది కాదు నాయన. అయ్యా ఈ యొక్క సంవత్సరంలో చివరి ఆదివారం నాయన అయ్యా నీ యొక్క సన్నిధిలో కనబడడానికి, అయ్యా చివరి ఆదివారం నీకు కేటాయించడానికి నాయన అయ్యా మీరు మాకు చూపిన నీకు ప్రేమను బట్టి తండ్రి నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. అయ్యా నీకు మాత్రమే వందనాలు, 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 వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయన. అయ్యా నీకు మాత్రమే వందనాలు, వందనాలు, వందనాలు. గనుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా ఎన్నో మార్లు తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు ఇష్టం లేని మార్గములు నాయన. అయ్యా ఎన్నో మార్లు తండ్రి నీకు ఇష్టమైన పనులు చేసుకుంటున్నాయన. అయ్యా మా దేహాలను తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీ పనికి ఉపయోగించకుండా నాయన అయ్యా మేము తిరిగినప్పటికీ కూడా నాయన అయ్యా మీరు మమ్మల్ని తండ్రి విడవకుండా కంటికి రెప్పవలే కాపాడిన రీతిని బట్టి నాయన అయ్యా నీకు మాత్రమే వందనాలు, 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 వందనాలు. అయ్యా ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడని వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి. అయ్యా దాని ప్రకారం మా జీవితంలో నెరవేరుస్తున్న దేవుడవు తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు మాత్రమే వందనాలు, 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 వందనాలు. అయ్యా మా జీవితంతో తండ్రి యేసయ్యా అయ్యా తండ్రి మా పనుల ద్వారా నాయన అయ్యా మా యొక్క తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా అన్ని రకాలుగా తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మీరు అన్ని చక్కగా పనిచేయడానికి తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఇది వరకు సహాయం చేసిన దేవుడవు నాయన. అయ్యా ఇది వరకు చివరి వారం వరకు తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఆరోగ్యకరంగా తండ్రి మా యొక్క జీవితాలను మీరు మార్చారు నాయన తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకే మాత్రమే వందనాలు, 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 వందనాలు. గనుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు మాత్రమే వందనాలు, 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 వందనాలు. తండ్రి నీకు మాత్రమే వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయన. అయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. అదే రీతిగా మనం ప్రార్థన చేసుకుందాం. వచ్చేటువంటి వారి యొక్క ప్రయాణ విషయమై మనం ప్రార్థన చేద్దాం. మనం మాత్రమే కాదు కానీ మనతో పాటు వాడు కూడా మనతో పాటు కలిసి దేవుని స్తుతించే విషయంలో కావచ్చు, దేవుని ఆరాధన చేసే విషయంలో కావచ్చు, అన్నిటిలో వారు కూడా పాలి భాగస్తులుగా మార్చబడాలని ఎంతమంది అయితే ఆశపడి ఉంటున్నారో వారందరి ప్రయాణ విషయంలో దేవుడు సహాయం చేసి వారి యొక్క ప్రాణాన్ని తృప్తిపరచండి దేవుడుగా ఆయన నిలబడాలని చెప్పేసి, అంత మాత్రమే కాకుండా పాడబోయే పాటలు కానీ చేయబోయే ఆరాధనలు కానీ వాక్యపరిచర్య కానీ ఈరోజు జరిగే ప్రత్యేక కార్యక్రమాలన్నిటిలోనూ మన యొక్క నామ మహిమ కాదు కానీ దేవుని యొక్క నామ మహిమపరచబడినట్టు దేవుడు కార్యములు జరిగించాలని మనం ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన మన మధ్యలో కౌశల్య ప్రార్థన చేస్తుంది. మనం అందరం ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, సహాయం చేసిన దేవుడవు నాయన. ఎస్ 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 తండ్రి నీకు మాత్రమే వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్ ఎస్ అవును నాయన,
మీరు మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రం. అవును నాయన. అయ్యా మా బలాన్ని మేము నమ్ముకోలేదు అయ్యా, మా బలాన్ని మేము నమ్ముకోలేదు నాయన. అయ్యా మా ధనాన్ని మేము నమ్ముకోలేదు నాయన. అయ్యా మా కృప కేవలం తండ్రి నీకు స్తోత్రం. గడిచిన ప్రభా వారం అంతా నా తండ్రి ఎన్నో సెలబ్రేషన్ చేసుకున్నామయ్యా తండ్రి. నీకు పుట్టినరోజుని తండ్రి నీకే స్తోత్రం నాయన. ప్రభా ఇంతవరకు మమ్మల్ని సజీవులలో ఉంచి నా తండ్రి నాయన నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చావే నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపా సంపూర్ణానికి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. తండ్రి అని పిలిచే అర్హత లేదు, యోగ్యత లేదయ్యా. నీకే స్తోత్రం నాయన. ప్రభా ఈ ఉదయ కాల వేళ ప్రభా యేసయ్యా ఈ కొత్త సంవత్సరం ప్రభా నాయన దగ్గర వస్తుంది ప్రభా. నీకే స్తోత్రం నాయన. ఈ పాత సంవత్సరంలో నా తండ్రి నీకే స్తోత్రం అయ్యా. నువ్వు చేసిన ఒక్కొక్క మేలు నాయన ప్రభా, నువ్వు ఎన్ని స్తుతి స్తోత్రాలు చెల్లించిన చాలదయ్యా. నీకే స్తోత్రం నాయన. ప్రభా ఈ పాత సంవత్సరంలో ప్రభా ఎన్నో అవమానం, ఎన్నో నిందలు, ఎన్నో ప్రభా ఆటంకాల స్తోత్రమయ్యా, వ్యాధులు, సమస్యలు ప్రభా నీకే స్తోత్రం అయ్యా. ఇంతవరకు ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నావు. నీకు వందనములు స్తోత్రం నా తండ్రి. యేసయ్యా ప్రభా నీకే వందనాలు ప్రభా నైనా. ఇక పాత సంవత్సరంలో నా తండ్రి యేసయ్యా ప్రభా ఎన్నో పాపం నైనా పాపంగా జీవిస్తున్నామయ్యా, పాపిలుగా జీవిస్తున్నాం తండ్రి నాయన. నీకు విరోధంగా చేస్తున్న కార్యాలయ ప్రభా నీకే స్తోత్రం నాయన. ఈ పాపము నా తండ్రి మమ్మల్ని మీరు తీసేయమని ప్రార్థిస్తున్నానయ్యా. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామయ్యా ప్రభా నీకే స్తోత్రం అయ్యా. ప్రభా ఈ పాత సంవత్సరంలో ఏదైతే మాలో ఏదైతే పాపం కలిగి జీవిస్తున్నామో తండ్రి, ఓ ప్రభా మాటల వల్ల, ఆలోచన వల్ల, తలంపుల వల్ల అయ్యా నీకు స్తోత్రం నాయన. ఏ పాపం అయితే మేము ప్రభా జీవిస్తున్నామో తండ్రి, ఆ పాపం అంతా మళ్ళీ మీరు తీసివేని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తోత్రం నాయన. ప్రభా ఈ ఉదయ కాల వేళ ప్రభా అయ్యా నీ సల్లో మొరపెడుతున్నామయ్యా. నీకే స్తోత్రం నా తండ్రి నాయన. ఈ ఉదయ కాల వేళ ప్రభా నీకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డల్ని ముట్టు నాయన, ప్రతి ఒక్క బిడ్డల్ని తాకు నా తండ్రి నీకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తాకయ్యా. నీకే స్తోత్రం నాయన. అయ్యా వాళ్ళకి ప్రాణంలో తోడుగా నడిపించు నాయన. ప్రభా సమయానికి నీ సన్నిధి చేరే బిడ్డలుగా మీరు దయచేయని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం తండ్రి నాయన. ఈ ఉదయ కాల వేళ ప్రభా ఒక్కొక్క బిడ్డ ద్వారా మాట్లాడయ్యా. నీకే స్తోత్రం నాయన. యేసయ్యా వాళ్ళ ద్వారా మాట్లాడు ప్రభా. ఏ బాధతో, ఏ కన్నీరుతో, ఏ వేదనతో, ఏ సమస్యతో ప్రభు యేసయ్యా ఏ కన్నీరుతో వస్తారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు కదిలించు ప్రభా. నీకే స్తోత్రం నాయన. యేసయ్యా నీ సన్నిధిలో మొరపెట్ట బిడ్డలుగా మీరు దయచే ప్రభు. ఇక్కడ ఒక హృదయం, అక్కడ ఒక హృదయం కాకుండా ప్రభు మన తృప్తిగా తండ్రి స్తుతించే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డగా ప్రతి ఒక్క బిడ్డలు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం నా తండ్రి నేను. ఉదయ కాలం చేసే ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం మీరు దయచేయమనైనా నీకే స్తోత్రం నాయన. ఒక్కొక్క బిడ్డ హృదయంలో మాట్లాడే ప్రభు. ఈ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డలు ప్రభు మీరు తాకున్నా తండ్రి. ఒక్కొక్క బిడ్డ హృదయంలో మాట్లాడు ప్రభు. నీకే స్తోత్రం నాయన. యేసయ్యా పాటలను, ఆరాధనలను, వాక్యాలను ప్రభు యేసయ్యా నీ ముందు నడిపించే దేవుడు నువ్వు మటుమైనా తండ్రి. నీకే స్తోత్రం నాయన. ప్రభు ఉదయ కాలం ప్రభు నీకే స్తోత్రం నాయన. ఒక్కొక్క హృదయంలో మాట్లాడి అయ్యా వాళ్ళ హృదయంలో భయపెట్టచ్చు ప్రభు. నీకే స్తోత్రం నాయన. అయ్యా దేవుడి భయభక్తులు కలిగి తండ్రి నాయన. నీకే స్తోత్రం నాయన. స్తుతించే బిడ్డగా, ఆరాధించే బిడ్డగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం తండ్రి. యేసయ్యా సన్నిధిలో ఒక్కొక్క బిడ్డలు ప్రభు పరిశుద్ధ ఆత్మ అనేది పొందుకోవాలి ప్రభు. అయ్యా వచ్చింది పోయింది కాకుండా ప్రభు ఒక్కొక్క బిడ్డలతో మీరు మాట్లాడు ప్రభు. వాళ్ళ హృదయాన్ని మీరు కదిలించు ప్రభు. నీకే స్తోత్రం తండ్రి. వాళ్ళ ద్వారా మాట్లాడయ్యా కృప చూపించిన తండ్రి. నీకే స్తోత్రం నాయన. ప్రభు నీ పరిశుద్ధ ఆత్మ రుచి మేము చూడలేకపోతున్నామయ్యా. నీ పరిశుద్ధ ఆత్మ రుచి అంటే మాకు తెలియదయ్యా. నీకే స్తోత్రం నాయన. మన ఏ పాప అయితే ఉందో ప్రభు మన ఆ పాపం మీరు తీసివేనా తండ్రి. నీకే స్తోత్రమైనా. నీకు ఆ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క బిడ్డలో పొందుకోవాలి ప్రభు. నీ పరిశుద్ధాత్మ సన్నిధిలో దిగబడాలి ప్రభు. నీకే స్తోత్రమైనా. నీ సన్నిధి చూడండి, నీ అగ్ని దిగలప, ఈ సన్నిధి మహిమ దిగలప, నీ అగ్ని దిగలప, నీ కంచె దయచేయని ప్రార్థిస్తాం. స్తోత్రం నా తండ్రి. యేసయ్యా మీరు కృప చూపించి ప్రతి ఒక్క బిడ్డల ద్వారా మీరు మాట్లాడు ప్రభు. యేసయ్యా వాక్యం ద్వారా మాట్లాడు ప్రభు. అయ్యా పాటల ద్వారా మాట్లాడు ప్రభు. అయ్యా నీకు దాస ద్వారా మీరు మాట్లాడు ప్రభు. సొంత ఆలోచన, సొంత ప్రవర్తన కాకుండా ప్రభు యేసయ్యా నీ యొక్క మాటలు ప్రభు అయ్యా మాట్లాడిన తండ్రి. ఆ వాక్యం ప్రభు ఈ చెవులో వేసి చెవులో వదలకుండా ప్రభు అయ్యా మీరు కృప చూపించి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా చెవులో వదలకుండా ప్రభు ఆ వాక్యానుసారం మేము తండ్రి మేము జీవించడానికి ప్రభు అయ్యా మీరు కృప చూపించమని ప్రార్థిస్తాం. స్తోత్రం నా తండ్రి. యేసయ్యా మీరు కృప చూపించి ప్రతి ఒక్క బిడ్డలు తోడుగా నడిపించండి ప్రభు. అయ్యా బండి బిడంలోనైనా, ఆట బిడంలో ప్రభు, నడుడి బిడంలో ప్రభు నీకే స్తోత్రం నైనా. ప్రతి ఒక్క బిడ్డలు తాకి సమయానికి సన్నిధి చేరే బిడ్డలుగా తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం తండ్రి. ఒక్కొక్క బిడ్డలో మీరు మాట్లాడినా తండ్రి ఈరోజు మీరు గొప్ప కార్యాలు దయచేస్తున్నారు నమ్ముచున్నాను ప్రభు. నీకే స్తోత్రం తండ్రి. నేను మీరే కృప చూపించి నడిపించుకోండి నాయన. అయ్యా ముందు నుంచి ప్రభు నాకే స్తోత్రం నాయన. అయ్యా ప్రభా ముందు నుంచి ప్రభు ఎనకొరకు నా తండ్రి మధ్య వరకు ప్రభానికి స్తోత్రం నాయన. అయ్యా మీ కృప మీ కలిగిన మా కాపద మా భద్రత మా మీద దయచేసి ప్రతి ఒక్క విషయంలో ప్రభు యేసయ్యా మీరు ముందుని కొనసాగించి నడిపించమని సర్వశక్తిని యేసుక్రీస్తునామములో ప్రార్థించి బతిమిలాడి అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం.